కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. సమర్పిస్తున్న వారు చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ హైదరాబాద్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఏటీఎంతో రేషన్ బియ్యం, కోతి చేయబట్టి చిక్కుల పడ్డ హీరో విక్రమ్, హీరో విక్రమ్ ఎరికే కదా, అదేనుల్లా నీకు నాకు నోకియా ఇక రేపో మాపో మాఫియా. గుర్తొచ్చిండా? అపరిచితుడు సినిమా హీరో. ఇప్పుడు ఆయన వార్తలకెక్కిండు. దాంట్లో విచిత్రమే ఉన్నది. మళ్ళా విక్రమ్ నటించిన సినిమా ఏదైనా రిలీజ్ అవుతుందేమో అనుకునేరు. కొత్త సినిమాతో కాదుల్లా, ఒక కోతి చేయబట్టి వార్తలకెక్కిండు. కోత సినిమా హీరోకు కోతికి ఏంది లింకు అనుకుంటున్నారా? అయితే చూడండి అటు. తోచి తోయనమ్మ తోటి కోడలు పుట్టింటికి పోయినట్టు హీరో విక్రమ్ తన బిడ్డ అత్తగారింటికి పోయి సరదాగా తీసిన ఈ రీల్ మీద ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు ట్రోలింగ్ నడుస్తున్నది. ఆయన చేతులల్లున్న ఆ కోతిని చూసిన రానుల్లా, రోజు మన వాడకట్టులా కిచకిచ అని బెదిరించుకుంటా గుంపులు గుంపులు తిరిగే కోతుల టైపు కాదిది. అంతరించిపోతున్న అరుదైన లార్ గిబ్బన్. దాన్ని ఒళ్ళే కూసోబెట్టుకొని వీడియో తీసుకున్నాడు విక్రమ్. అచ్చం కోతి లెక్కనే యాక్టింగ్ చేసింది. అయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం గిబ్బన్ కోతులను ఇంట్లో పెంచుకోవడం తప్పాట. మరి అస్వంటి అరుదైన ఈ కోతి విక్రమ్ వియ్యంకుని ఇంట్లో ఎట్లున్నది అని ఫారెస్ట్ ఆఫీసర్లకు కంప్లైంట్ చేసిండ్లు కొందరు జంతు ప్రేమికులు. ఈ వీడియో చూసిన చెన్నై ఫారెస్ట్ ఆఫీసర్లు విక్రమ్ వియ్యంకుడు దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు, ఎవరి దగ్గర కొన్నాడు, దీనెనుక వన్యప్రాణుల అక్రమ రవాణా మూటా హస్తం ఏమన్నున్నదా అని ఎంక్వైరీ షురు చేసిండ్లు. ఊర్ని కోతి ముద్దుగున్నదని ఎత్తుకున్నందుకు లేనిపోని పంచాది మోపైంది కదా అని అనుకుని ఎంబట ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసిండు విక్రమ్. అయితే చెన్నై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాత్రం ఇడిచిపెట్టేటట్టు లేదు. విక్రమ్ ను ఆయన వియ్యంకుర్ని కూడా విచారిస్తారట. సినిమాలల్లా పెద్ద పెద్ద విలన్లను ఎగిరెగిరి తన్నే హీరో ఒక కోతి చేయబట్టి పరేషాన్ల పడ్డాడు కదరా అని అనుకోబట్టిండ్లు విక్రమ్ ఫ్యాన్స్. ఈ రోజులల్లా ఏటీఎం అంటే తెలియనోళ్ళు ఎవరుంటారుల్లా? ఇది వరకు బ్యాంకుకు పోయి లైన్లో నిలుసోని పైసలు డ్రా చేసుకునే వాళ్ళం. ఏటీఎం మిషన్లు వచ్చినాక పని చాలా అల్కగా అయిపోయింది. ఎప్పుడంటే అప్పుడు దగ్గరలో ఉన్న ఏటీఎంకి పోయి ఎంత అవసరం ఉంటే అంత క్యాష్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు కూపన్ బియ్యం కోసము రేషన్ షాప్లకు పోవాల్సిన అవసరం లేకుండా అచ్చం ఏటీఎం మిషన్ల లెక్కనే పనిచేసే బియ్యం ఏటీఎంలు కూడా వస్తున్నాయి. రేషన్ కు పోవాల్సిన అవసరం లేదు. గంటలు గంటలు లైన్లో నిలుచునే బాధనే లేదు. అగో ఆ మిషన్ల రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఏలు ముద్రేస్తే మన కోటాకు ఎన్ని రావాలనో అన్ని బియ్యం సర్రమని సంచులో పడతాయి. కాంట కొట్టేటోళ్ళు ఉండరు, కసురుకునే వాళ్ళు ఉండరు. 5 నిమిషాలల్లా 50 కిలోల బియ్యం వస్తాయట ఈ మిషన్ల నుంచి. అచ్చం బ్యాంక్ ఏటీఎం లెక్కనే ఉన్నది కదా. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది బియ్యం ఏటీఎం ను. ఇవి సుత 24 గంటలు తెరిచే ఉంటాయట. ఎప్పుడంటే అప్పుడు ఒక సంచి పట్టుకొని పోయి బియ్యం డ్రా చేసుకోవచ్చు అన్నట్టు. వీటిల్లో ఒక్కసారిగా 2500 కిలోల బియ్యం లోడ్ చేస్తారు. అవి అయిపోగానే మళ్ళీ తీసుకొచ్చి నింపుతారు. బ్యాంక్ ఏటీఎంలో పైసలు అయిపోతే మళ్ళీ నింపుతారు కదా, అది ఒకట్లా అన్నట్టు. అయితే ఇదే మొదటి బియ్యం ఏటీఎం కాదు. సంవత్సరం కిందటనే ఒడిశా రాష్ట్రంలో స్టార్ట్ చేసిళ్ళు. ఆ తర్వాత బీహార్లో కూడా పెట్టిళ్ళు. ఇప్పుడు ఇక్కడ అమలు చేస్తున్నారు. మంచి ఐడియానే కదా నుల్లా. ఈ లెక్కన కంప్యూటర్లు సెల్ ఫోన్లు కానీ పెట్టి టెక్నాలజీని పరిచయం చేసిన మన చంద్రబాబు సారు బాగా వెనకబడ్డట్టే అని అంటున్నారు పబ్లిక్. టైం రాత్రి 10 అవుతున్నది. రోడ్డు మీద వచ్చిపోయే బండ్లు ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్లు చేస్తున్నారు పోలీసులు. ఇంతలోనే ఒక కార్ వచ్చి ఆగింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆయన మంచిగా మందేసి ఉన్నాడు. పక్క సీట్ల నెలలు నిండిన ఆయన భార్య ఉన్నది. అప్పటికే ఆమెకు నొప్పులు కూడా స్టార్ట్ అయినాయి. సార్ ప్లీజ్ సార్, మా మిస్సెస్ హాలత్ మంచిగా లేదు, హాస్పిటల్కి పోతున్నాం అని భర్త రిక్వెస్ట్ చేసినా ఆ పోలీస్ ఆఫీసర్ ఒప్పుకోలే. ఆ తర్వాత ఏమైందో చూడండి. చూసిల్లు కదా, కడుపుతోనున్న అక్కకు సడన్ గా నొప్పులు స్టార్ట్ అయినాయి. ఆ విషయం భర్తకు చెప్పంగానే వెంటనే భార్యను తీసుకొని హాస్పిటల్ కు బయలుదేరిండు. అయితే అంతకుముందే ఆయనకి ఇంత మందు ఊచుకున్నాడు. అయితే ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాబట్టి తనే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ పోతుంటే తొవ్వల పోలీస్ లాగబట్టి చెక్ చేస్తే మందు వాసన గప్పు మన్నది. సార్ 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 హాస్పిటల్ ఇంకో 2 కిలోమీటర్లే, పోనీయండి సార్,
మా మిస్సెస్ పరిస్థితి బాగాలేదు సార్ అని ఎంత బతిమలాన్నా ఆ పోలీసు ఒప్పుకోలేదు. ఆ అక్కసుతో రిక్వెస్ట్ చేసింది, తాగి కారు నడపడానికి నేను ఒప్పుకోను అని భర్తను కార్ దిగి వెనక సీట్లో కూసో అని గట్టిగా చెప్పేటాలకు ఆయన భయంగానే కార్ దిగి వెనకకు పోయి కూసున్నాడు. అప్పుడు ఆ పోలీస్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ హాస్పిటల్ కు తీసుకుపోయిండు. కొద్దిసేపట్లనే ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. మహారాష్ట్రలో జరిగింది ఈ ముచ్చట. చట్టాన్ని మానవత్వాన్ని ఒకేసారి అమలు చేసిన ఆ పోలీస్ ను మస్తు తారీఫ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు. జవాన్లు ఏడున్నా జనం ప్రాణాలు కాపాడే పనిలే ఉంటారులా, అది బార్డర్లున్నా బజార్లున్నా. మరిగా ఒక్క జవాన్ ఉంటేనే మస్తు ధైర్యం అనిపిస్తుంది చుట్టూనోళ్లకు. అసోంటిది పదుల సంఖ్యల జవాన్లు సాయం చేస్తే ఎట్లుంటది? అగో అంత ఆగమేమైంది ఏడైంది అని పరిశాన్ అయ్యే పనేం లేదు. ఎవ్వలకు ఏం కాకుండా కాపాడే జవాన్లు ఉండంగా ఏమైతుంది గాని అసలు ముచ్చటేందో అరుచుకుందాం పాండ్రి. అది పట్టన్న పట్టు ఐలెస్సా, గట్టిగా పట్టు ఐలెస్సా అన్నట్టే గట్టి పట్టు పట్టి పక్కకు దోసిండ్రు లారీని. మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా మక్రోనియా నుంచి గుడా పోయే తొవ్వలో ఉన్న రైల్వే గేట్ కాడ పట్టాలు దాటుతున్న లారీ సడన్ గా ఆగిపోయిందట. ఒక దిక్కు రైలు వచ్చే ఆళ్ళైతున్నది, గ్రీన్ సిగ్నల్ కూడా పడ్డదట. ఈ లారీ ఏమో షాల్ అయితలేదట. ఇక కరెక్ట్ గా అదే టైంకు అటకెంచి పోతున్న ఈ QRF QRT 10వ బెటాలియన్ స్పెషల్ ఆర్మ్ ఫోర్స్ సార్లు చూసి అందరికందరు దిగి ఇగో ఇట్లా కొంతమంది సాయంతో ఒక పట్టు పట్టి పక్కకు తెచ్చిండ్రు. మొత్తానికి వాళ్ళకు ఇంతమంది జవాన్లు వచ్చి వాళ్ళకు జనం కూడా తోడయ్యేపటికి అటు బండ్లున్న మాలకు మనుషులకు ఏం కాలే కానీ లేకుంటే ఇంత డేంజర్ ఉండు ఏంది. ఇదే ముచ్చటను మధ్యప్రదేశ్ పోలీసులు కూడా ఎక్స్లో పెడితే మస్తు మంది వీడియో చూసి తారీఫ్ చేస్తున్నారు జవాన్లను. అత్త కోడల ఎవ్వరం ఎట్లుంటదుల్లా, చాలా మంది ఇళ్ళల్లా అత్త అంటే కోడలికి పడది, కోడలు అంటే అత్తకు పడది. ఒకరినొకరు ఓర్వర్లే. అసలు ఎన్నడో ఒకనాడు అత్త కాళ్ళు మొక్కాల్సి వస్తే కూడా గామకాళ్ళు ఎన్ని మొక్కేదన్నట్టే చేస్తుంటారు. కానీ ఇక్కడ చూడండి ఒక కోడలు ఏం చేస్తుందో. వారెవ్వా మామూలుగా లేదు కదా ముచ్చట. ఈడ కావడిలా పెద్దవ్వను మోసుకపోతున్న ఇద్దట్లా ఒకరు కొడుకు, ఇంకొకరు ఆమె కోడలు. కోడలు అత్తగారిని తన భుజస్కంధాల మీద మోసుకపోతున్నది. ఇట్లా కొడుకు పేరు రాజ్ కుమార్, కోడలు పేరు పూజ. ఈ పెద్దవ్వ పేరు జయదేవి, 60 ఏండ్ల మనిషి, ఛత్తీస్గఢ్ ఇల్లది. మరి ఎందుకు ఇట్లా మోసుకపోతున్నారు వీళ్ళు? ఏదన్నా మొక్క అంటే వీళ్ళ కుటుంబము కన్వర్ యాత్రకని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి హరిద్వార్కు మొత్తం 260 కిలోమీటర్లు కాలినడకన పోతున్నారట. ఇయాల్టికి 4వ రోజట ఇల్లు ఇట్లా ఈమెను మోసుకుంటా పోడు. పోయే తోవల ఉత్తరప్రదేశ్ సహరన్పూర్ కాడ ఒక వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టిండ్రు. ఇదంతా మామూలుగా కన్వర్ యాత్రల చాలా మంది కావడికి 2 దిక్కుల కుండలు కట్టి అందులో గంగా జలాన్ని నింపుకొని తీసుకుపోయి ఆ నీటితోటి శివయ్యకు అభిషేకం చేస్తారు. అయితే ఈ నడమ కొందరు శ్రవణ కుమారుడు తల్లిదండ్రిని కావడిలో మోసుకొని పోయిన ముచ్చటను స్ఫూర్తిగా తీసుకొని ఇట్లా మోసుకొని పోతున్నారట. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే కొడుకంటే సరే తల్లి మీద ప్రేమతోటి మోసుకపోయినా అనుకోవచ్చు, కానీ కోడలు కూడా ఇట్లా అత్తగారినే మోసుకపోవడం అయితే సూపర్లే. ఇట్లా కదా ఉండాల్సింది అత్త కోడళ్ళు అంటే. అట్లని ఇది ఒక్కసారే కాదట, 5 ఏండ్ల సంధి 10 ఏడు ఇట్లనే మోసుకపోయి శివయ్య దర్శనం చేసుకొని వస్తున్నారట ఇల్లు. అంటే చూడండి ఇక అత్త కోడళ్ళ బంధం ఎంత గొప్పదో. మరి కాదా దిక్కుమాల ముచ్చట్లను చెప్పుడు మాటలను పట్టించుకొని పోట్లాటలు పెట్టుకునే అత్త కోడళ్ళు ఉన్న ఈ కాలంలో 5 ఏండ్ల నుంచి అత్తను ఈ తీర్ల మోసుకపోతున్నది ఈమె అంటే ఇప్పటికే ఈ కోడలకు సరిపోను పుణ్యం వచ్చినట్టే పోన్రి అనుకోవచ్చిండ్రు కావచ్చు. మా కోడలు కూడా గిట్లుంటే మంచిగుండు అనుకునే అత్తలు, మా అత్త మంచిదైతే మేమెందుకు ఏమి ఇట్లా అనుకునే కొందరు కోడళ్ళు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.